రాష్ట్ర ప్రజలకు ఉచితంగా ఇసుకను అందించడానికి రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందించిన ప్రభుత్వం రేపటి నుంచే ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఈ విధానంలో వినియోగదారులు గనుల శాఖకు ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఇసుకను తవ్వి తీయించి లారీల్లో లోడ్ చేయించి తిరిగి డిపోలకు తరలించేందుకు అయ్యే ఖర్చును మాత్రం వసూలు చేస్తారు. రీచ్లు డిపోలకు మధ్య ఉండే దూరాన్ని బట్టి ఈ ఫీజులను ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా ఉంటాయి. ప్రస్తుతం రాష్ట్రంలో B1 కేటగిరీ ఇసుక రీచ్లే ఉన్నాయి. వీటిల్లో యంత్రాలను ఉపయోగించరు. మనుషులే ఇసుక తవ్వి ట్రాక్టర్ లేదా లారీల్లో లోడ్ చేస్తారు. దీనికయ్యే ఖర్చులతో పాటు రీచ్ నుండి డిపోకు ఇసుకను తరలించడానికి అయ్యే రవాణా ఛార్జీలను కూడా వినియోగదారులే భరించాలి. జిల్లా కలెక్టర్లు, గనుల శాఖ అధికారులతో కూడిన జిల్లా ఇసుక కమిటీలు ఈ ఫీజులను నిర్ణయించనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 83 B1 కేటగిరీ రీచ్ల పరిధిలో ఇసుక డిపోలున్నాయి. ఇవి 18 జిల్లాల్లో ప్రతిమా ఇన్ఫ్రా, 8 జిల్లాల్లో జేసీకేసీ కంపెనీల నియంత్రణలో ఉన్నాయి. ఆ కంపెనీల ప్రతినిధుల సమక్షంలో గనుల శాఖ అధికారులు ఇసుక నిల్వలను తనిఖీ చేశారు. మొత్తం 43 లక్షల టన్నుల ఇసుక ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. డిపోల్లో ఉన్న ఈ ఇసుకను సోమవారం నుంచి ప్రజలకు ఉచితంగా అందించనున్నారు. రోజుకు ఒక్కొక్కరికి సగటున 20 టన్నుల ఇసుక మాత్రమే సరఫరా చేయాలని విధి విధానాల్లో పొందుపరిచారు. ప్రజలే నేరుగా డిపో వద్దకు లారీ, ట్రాక్టర్, ఎడ్లబండి వంటి వాహనాలు తీసుకుని వచ్చి ఇసుకను తీసుకెళ్లవచ్చు. ఇసుక అవసరం ఉన్నవారు ఆన్లైన్లోనే బుక్ చేసుకునే ఏర్పాటు కూడా చేయనున్నారు. నిర్వహణ ఛార్జీలు ఇంకా గ్రామ పంచాయతీలకు ఇచ్చే 88 ఫీజును ఆన్లైన్లోనే చెల్లించేలా నిబంధన తీసుకురానున్నారు. డిపో పరిధిలో గ్రామ, వార్డు, సెక్రటరియేట్ల సిబ్బంది సేవలను వినియోగించుకుంటారు. ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం తదితర యాప్ల ద్వారా ఫీజులు చెల్లించే జిల్లాల వారీగా ప్రత్యేక బ్యాంకు ఖాతాలు సిద్ధం చేశారు. గృహ నిర్మాణ రంగం ప్రభుత్వ అవసరాల కోసమే ఇసుక ఇవ్వనున్నారు. ఉచితంగా ఇసుక తీసుకెళ్లి ప్రైవేట్గా డిపోలు ఏర్పాటు చేసుకుని అమ్మడానికి వీల్లేదు. అవసరమైన దానికంటే ఎక్కువగా ఇసుకను నిల్వ చేసినా, రీసేల్ చేసినా, ఇతర రాష్ట్రాలకు అనాధికార రవాణా చేసినా, భవన నిర్మాణానికి కాకుండా ఫిల్లింగ్ లేదా ఇతర ప్రయోజనాలకు ఉపయోగించినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై పోలీసు, సెబ్ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ గట్టి నిఘా పెట్టేందుకు కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. రేపటి నుంచి రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమలులోకి తీసుకొస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని పటిష్టంగా అమలు చేస్తామన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇసుకను అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. 120 స్టాక్ పాయింట్ల నుంచి ఇసుకను ప్రజలకు అందిస్తామన్నారు. స్టాక్ పాయింట్స్ ని వాళ్ళు ఐడెంటిఫై చేయడం, 120 స్టాక్ పాయింట్స్ లో ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం రిలీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏ వెహికల్లో తెచ్చుకుంటే ఆ వెహికల్లో అక్కడ నమోదు చేసుకుని అక్కడ సేనరైజ్ కట్టుకుని లోడింగ్ ఛార్జ్ కట్టుకుని డైరెక్ట్గా వాళ్ళు శాండ్ తెచ్చుకుని పని చేసుకోవచ్చు. గత ప్రభుత్వంలో అయితే ఆన్లైన్లో కట్టాలి, వాడు ఎప్పుడు పిలుస్తాడో తెలీదు, బ్లాక్ మార్కెట్లో ఎత్తుక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. 475 రూపాయలు టన్ ఇసుక 470 రూపాయలు కొనుక్కోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చేది. మరి ట్రాన్స్పోర్టేషన్ అన్నీ ఎక్స్ట్రా. కానీ ఇవాళ ఒక్క పైసా కూడా ప్రభుత్వం వసూలు చేయకుండా ఫ్రీగా శాండ్ ఇస్తూ ఉంది. కన్స్ట్రక్షన్ ఇవాళ చాలా వేగవంతంగా పరిగెత్తడానికి దాదాపు 43 లక్షల టన్నుల శాండ్ ఇవాళ అవైలబుల్గా ఉంది. 1 కోటి టన్నుల శాండ్ని రాబోయే 3 నెలల్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. దానికి తగిన విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది.